తిరుపతి ఇన్సిడెంటు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పే క్షమాపణలు, ఈలోపుగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి అంశాలు, డిప్యూటీ సీఎం అయితే మావాడు సీఎం అంటూ వీళ్ళు సోషల్ మీడియాలో కొన్ని రోజులు వైరల్, ఆ తర్వాత ఇద్దరిని సంయమనంతో ఉండవని పార్టీల దిశానిర్దేశం ఆగింది. బట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రియాశీలంగా కనిపించలేదు. అటు మంత్రివర్గ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు, క్యాబినెట్కి కానీ, అట్లాగే మొన్న జరిగినటువంటి రివ్యూస్కి కానీ వీటికి దూరంగా ఉన్నారు. అయితే సినిమాకి అందరూ అనుకుంటే కాదు ఆయనకి అనారోగ్యంగా ఉంది, నడుము నొప్పిగా ఉంది అని చెప్పడం. ఆ తర్వాతన మొన్న చంద్రబాబు గారు రివ్యూ చేసిన రోజున కూడా ఏదైతే అటవీ శాఖ వీటికి సంబంధించి రివ్యూ చేయాల్సినటువంటి సందర్భంలో నాదెళ్ల మనోహర్ జోక్యం చేసుకుని పంచాయతీరాజ్ రివ్యూ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాలేదు, ఆయన నడు నొప్పితో బాధపడుతున్నారని చెప్పడం, నేను కూడా ఫోన్ చేశాను కాబట్టి ఆయన అందుబాటులోకి రాలేదని చంద్రబాబు గారు చెప్పడం, దాన్ని ఈనాడు లాంటి సంస్థల్లోనే వార్త రాయటం, మరొక వైపున దాన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ పెరిగిందన్నటువంటి ఒక ఫీలింగ్. అదేమీ లేదు, నేను మొన్నే చెప్పా, అది అట్లాంటి సంబంధాలు తెంచుకోవద్దండి, మీ ఇద్దరు ఉండాలనే కోరుకున్నారు ప్రజలు అన్నటువంటి విషయం ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. కూటమి ఇప్పుడు చెడిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. నిన్నగాక మొన్ననే వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతుంది, గాడిని పడుతుంది అనుకున్నటువంటి సందర్భంలో చెడగొట్టుకోవడం మంచిది కాదన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి బాధ్యతగా చేశారు. ఏదైతే నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్వహించినటువంటి తలసేమియా బాధితులకు సంబంధించినటువంటి మ్యూజిక్ ఫెస్ట్లో తను కూడా అటెండ్ కావటం, ఒక 50 లక్షల విరాళాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి ప్రకటించడం, అటు లోకేష్తో కూర్చోవడం, ఇటు చంద్రబాబు గారితో కూర్చోవడం, తద్వారా మాటలతో కాకుండా సంకేతం ఇచ్చారు ఏ ప్రాబ్లం లేదన్నది.